హలో ఎవరీవన్, స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు, జర్నలిస్ట్. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా లండన్ వెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు సిబిఐ ఆయన మీద మరో కేసు వేసింది. సో తిరిగి మళ్ళీ వస్తారంటారా? సో జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ కంట్రీస్కి టూర్ వెళ్ళారండి. లండన్ వెళ్ళారు, లండన్ నుంచి యూరోప్ వెళ్ళారు అంటున్నారు. పర్మిషన్ తీసుకుంది కొన్ని కంట్రీస్కి, అన్అఫిషియల్గా మరికొన్ని కంట్రీస్కి వెళ్ళారు అనేది సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అది ఎలాగూ వాళ్ళు అనుమానిస్తున్నారంటే, ఈయన కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. ఈయన కోర్టులో, సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకొని ఈ టూర్కి వెళ్ళారు. ఆయన తన కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ వెకేషన్కో వెళ్ళినట్టున్నారు యూరోప్ కంట్రీస్కి. లండన్ వెళ్తున్నానని చెప్పారు. సరే, వెళ్ళేటప్పుడు జనరల్గా ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి సిబిఐ కోర్టు ఏం చెప్పిందంటే, నీ ఫోన్ నెంబరు అలాగే మెయిల్ అడ్రస్ రెండు ఇచ్చి వెళ్ళండి అని చెప్పింది. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ అడ్రస్ ఇచ్చారు. దీని మీద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈయన లండన్ వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఆయనది కాదు, వేరే వాళ్ళ వద్ద ఇచ్చారు. సో కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది సిబిఐ వాళ్ళకి తెలియదు. ఫోన్ ఉంటే కనుక ఫోన్ నెంబర్ని బట్టి వీళ్ళు లొకేషన్ కనుక్కుంటారు, ట్రేస్ అవుట్ చేస్తారు. వీళ్ళు సిబిఐ వాళ్ళు లండన్, ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, పర్మిషన్ సిబిఐ కోర్టు ఎక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది, ఈయన ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద సిబిఐకి కంప్లైంట్ వచ్చింది. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆయన ఇచ్చినటువంటి నెంబరు పనిచేయట్లా, ఆయన ఇచ్చిన నెంబరు వేరే వాళ్ళదని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఇదే విషయాన్ని సిబిఐ కోర్టుకి సిబిఐ వాళ్ళు తెలియజేశారు. మరి సిబిఐ కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? కోర్టును మోసం చేసినట్టే కదా, కోర్టును తప్పుదావ పట్టించినట్టే కదా. సిబిఐ అధికారులు సిబిఐ కోర్టుకి ఈ విషయాన్ని చేరవేశారు. ఏంది, మీకు ఇచ్చినటువంటి నెంబరు అంటే కోర్టులో ఇచ్చిన నెంబరే కదా, నెంబరు ఈమెయిల్, మీకు ఇచ్చినటువంటి నెంబరు తప్పు నెంబరు, ఈయన ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఈయన లండన్ వెళ్ళారు, ఏ కంట్రీకి వెళ్ళారో తెలియదు, కాబట్టి కోర్టును తప్పుదావ పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సిబిఐ అధికారులు కోర్టుకి చెప్పారు, ఏసీబీ కోర్టుకి, సిబిఐ కోర్టుకి. మరి ఇప్పుడు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? డెఫినెట్గా కోర్టు సీరియస్గా రియాక్ట్ కావాలి, రియాక్ట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి టూర్ నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి హాజరుకి ఆయన ఇప్పటివరకు మినహాయింపు పొందారు కదా, అది లేకుండా వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పింది సిబిఐ కోర్టు. ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు ఆయన ఏదో 23వ తారీఖు ఏమో వస్తారు, మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే 15 రోజులు ఏమో పర్మిషన్ ఇచ్చినట్టున్నారు, 23వ తారీఖు ఏమో వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, ఈ లోపే ఆయన వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి. ఎందుకు సిబిఐ వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇప్పుడు సిబిఐ తప్పుదావ పట్టించారు, సిబిఐ అధికారులే తప్పుదావ పట్టించారు, కోర్టును తప్పుదావ పట్టించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గందరగోళం మధ్య ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఇప్పుడు సిబిఐ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిబిఐ కోర్టు ఏం చేస్తుంది, నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇవ్వాలి. ఇవన్నీ మళ్ళీ ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఆయన టూర్లో ఉన్నారు, లండన్ టూర్లో. మరి ఇది తప్పుదావ పట్టించిందని చెప్పి సీరియస్గా కనుక ఆయన బెయిల్ని రద్దు చేస్తే, బెయిల్ రద్దు అయింది అనుకోండి, ఇప్పుడు కండిషన్ బెయిల్ మీద కోర్టు నీకు కండిషన్ బెయిల్ ఇచ్చేసి కొన్ని కండిషన్స్ పెట్టి నీకు బెయిల్ ఇస్తున్నప్పుడు ఆ కండిషన్స్ నువ్వు ఒబే చేయాలి కదా, ఆ కండిషన్స్ నువ్వు అమలు చేయాలి కదా. ఆ కండిషన్స్ ధిక్కరించినప్పుడు కోర్టు బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందిగా. ఇప్పుడు దాని మీద సీరియస్ చర్చ జరుగుతుంది, న్యాయ నిపుణులతో చర్చించుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. వస్తారా సార్? ఇప్పుడు వస్తారు, రాకుండా ఉండే ప్రసక్తి లేదు, కానీ వస్తారు. కాకపోతే కోర్టును తప్పుదావ పట్టించారు కాబట్టి బెయిల్ రద్దు కావడానికి అవకాశాలు ఉంటాయి. పైగా మళ్ళీ ఈ టూర్ వచ్చిన తర్వాత నాకు వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పి సిబిఐ కోర్టు చెప్పింది. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, ఆయన కేసులో ఇప్పటివరకు జడ్జిని లేరు, ఇప్పుడు జడ్జిని అపాయింట్ చేశారు ఈ కేసుకు సంబంధించి. ఆల్రెడీ జడ్జి వస్తున్నారు సిబిఐ కోర్టులో, జడ్జి ఈ కేసుకు సంబంధించి స్టడీ చేయడానికి ఒక జడ్జిని ఏర్పాటు చేశారు, ఒక జడ్జిని కూడా అపాయింట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు రాబోయేటువంటి రోజుల్లో ఆయన మీద ఉన్నట్టు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ వేగవంతంగా విచారణకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ కోరుకుంటుంది అదే. ఇప్పుడు ఆయన దోష నిర్దోష చెప్పండి, 12 సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన దోషం ఉందామా అని అంటే కోర్టు ఒప్పుకోదు, ఎందుకు, కోర్టు పరిధిలో కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు దోషి అని చెప్పి ఎట్లా అంటావు, ఆయన ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి ఎలా అంటావు అని చెప్పి ప్రశ్నిస్తుంటుంది. కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నువ్వు ఆయన్ని ఆర్థిక ఉగ్రవాదను, ఆర్థిక
అక్రమాలు చేశాడని చెప్పి అంతానికి లేదు. ఒకవేళ ఏదన్నా అలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక కోర్టు అబ్జెక్షన్ చేస్తుంది, అబ్జెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి మనకు కవిత గారు లిక్కర్ స్కామ్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు ఆవిడని తిహార్ జైలుకి పంపించారు. తిహార్ జైలుకి పంపించేటువంటి క్రమంలో అనేక మంది ఆ తిహార్ జైలు అరెస్ట్ కాకముందు ఆమె మీద రకరకాలుగా న్యూస్ ఇచ్చారు. న్యూస్ ఇచ్చినప్పుడు నా మీద అనేకమైన న్యూస్ రాస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, కాబట్టి ఎవరు న్యూస్ రాయకుండా ఉండేలాగా నాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి లిక్కర్ స్కాము, దీనికి సంబంధించిన న్యూస్ మీరు ఆవిడ మీద ఇవ్వద్దు అని చెప్పి ఇచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా ఇప్పుడు కొన్ని ఛార్జ్షీట్లు ఉన్నాయి. కాకపోతే ఛార్జ్షీట్లను బేస్ చేసుకొని ఆయన కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి చెప్పొచ్చు. ఛార్జ్షీట్లను బేస్ చేసుకుని ఛార్జ్షీట్లు వేశారు కాబట్టి, ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు, ఇలా అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపుతున్నారని చెప్పి అనొచ్చు. ఇప్పుడేంటి, కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి 12 ఏళ్లకు పైగా మీరు కోర్టులో బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మరి అది ఏదో ఒకటి తేల్చండి, ఆయన నిర్దోష తేల్చండి అని చెప్పి అంటున్నారు. కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్నారు, కొన్ని ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్న తర్వాత కొన్ని కేసులు విత్డ్రా చేసుకున్నారు, కొన్ని కేసులు అసలు డిజాల్వ్ అయిపోయినాయి, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఏదో ఒకటి తెలిస్తే ఆయన మీద ఆ కేసులు ఉన్నాయో లేదో అనేది తేలుతుంది. ఇప్పుడు అది తేల్చాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది జడ్జిలు ఆయన కేసులన్నింటినీ స్టడీ చేసిన తర్వాత రేపో మాపో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి టైంలో వాళ్ళు రిటైర్ కావటం, లేదంటే వాళ్ళు బదిలీ కావటం జరుగుతుంది. లేదంటే నా బెంచ్ మీదకి వద్దు ఇంకొక బెంచ్ మీదకి అని చెప్పేసి తప్పించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వేగవంతం అవుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే ఉంది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆయన చేసిన పని ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ ఇవ్వడం అనేది, ఎవరిదో ప్రైవేట్ నెంబర్ ఇవ్వడం అని, ఆయన నెంబర్ ఇవ్వమని చెప్తే ఎవరిదో ప్రైవేట్ వ్యక్తుల నెంబర్ ఇవ్వడం అనేది కోర్టును తప్పుదోవ పట్టించినట్టే. ఇలాంటి సందర్భంలో బెయిల్ రద్దు కావడానికి అవకాశాలు ఉంటాయి. సిబిఐ తరఫు నుంచి కనుక అడ్వకేట్ బలమైనటువంటి వాదనలు వినిపిస్తే, కోర్టు కన్విన్స్ అయితే బెయిల్ రద్దు కావడానికి అవకాశం ఉంది. బెయిల్ రద్దు అయితే ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.